మహాకాళేశ్వర జ్యోతిర్లింగానికి కొద్ది దూరంలో భక్తుల కోరికలను నెరవేర్చే ఒక మహాశక్తి కొలువై ఉంది. విక్రమాదిత్య మహారాజు ఆరాధించిన అమ్మవారు అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన ఉజ్జయిని హర్సిద్ధి మాత. దక్షయజ్ఞం అనంతరం పరమశివుడు సతీదేవి శరీరాన్ని మోసుకుంటూ తాండవం చేశాడు. సృష్టిని రక్షించేందుకు మహావిష్ణువు సుదర్శన చక్రంతో ఆ శరీర భాగాల్ని ఖండించాడు. ఆ శరీర భాగాలు పడిన ప్రాంతాలే శక్తిపీఠాలుగా ప్రసిద్ధి చెందాయి. ఉజ్జయినిలో సతీదేవి మోచేయి పడిందని స్థానిక విశ్వాసం. అందుకే ఈ క్షేత్రం అపారమైన శక్తి నిలయంగా భావించబడుతుంది. ఒకసారి చండు ప్రచండు అనే రాక్షసులు దేవతలను వేధించారు. అప్పుడు పరమశివుడి ఆజ్ఞతో ఆదిశక్తి ఉగ్రరూపం ధరించి వారిని సంహరించింది. ఆమె విజయంతో దేవతలందరూ హరసిద్ధి అని స్తుతించారని పురాణాలు చెబుతున్నాయి. అప్పటి నుంచి అమ్మవారు హరసిద్ధి మాతగా పూజలందుకుంటున్నారు. ఉజ్జయినిలో హరసిద్ధి ఆలయం 2 భారీ దీపస్తంభాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. నవరాత్రుల సమయంలో ఈ దీపస్తంభాలపై వందలాది దీపాలను వెలిగిస్తారు. ఆ దృశ్యం భక్తులను భక్తిభావంలో ముంచెత్తుతుంది. ఈ ఆలయం మహాకాళేశ్వర జ్యోతిర్లింగానికి సమీపంలో ఉండడం మరొక ప్రత్యేకత. భక్తుల విశ్వాసం ప్రకారం హరసిద్ధి మాతను దర్శిస్తే ధైర్యం, విజయాలు లభిస్తాయి, శత్రుబాధలు తొలగుతాయి, జీవితంలోని ఆటంకాలు తగ్గుతాయి, ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుందని భక్తుల యొక్క నమ్మకం. సతీదేవి మోచేయపడిన పవిత్ర క్షేత్రం, విజయాన్ని ప్రసాదించే జగన్మాత. మధ్యప్రదేశ్ గర్వకారణమైన ఉజ్జయిని హరసిద్ధి శక్తిపీఠం. ఇలాంటి మరిన్ని శక్తిపీఠాల విశేషాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.